హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలంటే లైక్ మీ సిట్యుయేషన్స్ గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి. మీకేంటంటే ఇంకా ఎక్కడో కన్‌ఫ్యూజన్ ఉంది అన్నప్పుడు మీరేంటంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. సో, డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇవైతే పెయిడ్ సర్వీసెస్ అండి. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం అసలు మీరు అనుకుంటున్న వ్యక్తితోని మీరు నిజంగానే సంతోషంగా ఉండగలరా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే, చాలా మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళుంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళుంటారు. సో, ఇలాంటి వ్యక్తులు ఏంటంటే డెస్పరేట్‌గా ఉంటారు. ఆ పర్సన్‌తో ఎలా అయినా కలవాలి ఆర్ ఆ పర్సన్‌తో ఎలా అయినా సరే హ్యాపీగా ఉంటాం అని వాళ్ళు ఫీల్ అవుతుంటారనమాట. ఇదంతా ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది అంటే వాళ్ళ పాస్ట్ నుంచండి. అంటే పాస్ట్‌లో ఈ పర్సన్ మీకు ఒకలా కనిపించుండొచ్చు. సో, దాంతోని మీరేంటంటే అటాచ్‌మెంట్ పెంచుకొని ఉండొచ్చండి. కానీ ప్రెజెంట్‌లో ఆ పర్సన్ చేంజ్ అవ్వచ్చు. ఆర్ ఫ్యూచర్‌లో ఆ పర్సన్ చేంజ్ అవ్వచ్చు. సో, ఈ ప్రెజెంట్‌లో ఉన్న పర్సన్‌తోని మీ ప్రెజెంట్ వెర్షన్ ఎంతవరకు సెట్ అవుతుందనేది మీకు తెలీదు కదా! సో, మీరేమనుకుంటారు? పాస్ట్‌లో మనం ఆ పర్సన్‌తో హ్యాపీగా ఉన్నాం. పాస్ట్‌లో వాళ్ళతోని మనం ఏంటంటే చాలా అంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాం కాబట్టి ప్రెజెంట్, ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది అని నార్మల్‌గా అనుకుంటారు. బట్ ప్రెజెంట్‌లో ఈ పర్సన్ వేరేగా ఉండొచ్చు. వాళ్ళ సిట్యుయేషన్స్ వేరేగా ఉండొచ్చు. సో, ఇది ఎంతవరకు సెట్ అవుతుంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా! టైమ్ టు టైమ్ ఇదేంటంటే చెక్ చేస్తూనే ఉండాలండి. సో, నేను అందుకే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నాను. అసలు మీరు అనుకుంటున్న వ్యక్తితో నిజంగానే మీరు హ్యాపీగా ఉండగలరా లేదా? ఇది ఇంకొకటండి, మీరు ఎవరైనా మీ లైఫ్‌లో కొత్త పర్సన్‌ని మీట్ అయ్యారు. వాళ్ళతో కూడా ట్రావెల్ అవుతున్నారు అనే పాయింట్‌లో కూడా మేబీ మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో, ఈరోజు ఈ రీడింగ్ ద్వారా అలాంటి వ్యక్తులు ఎవరితోనైనా సరే మీరు హ్యాపీగా ఉండగలరా లేదా అనేది మీకు నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో, అందుకే ఇదేంటంటే మీరు పుట్టిన తేదీ ప్రకారంగా చేస్తున్నానండి. సో, మీరేంటంటే ఎవరినైనా, ఎవరి కోసమైనా సరే ఇక్కడ అనుకోని చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 4, 5, 6, 13, 15, 14, 22, 23, 24, 30 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్ ఉన్నాయి. సో, మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ నేమ్‌లో ఫుల్‌గా లెటర్స్ ఉంటాయి కదా! ఆ లెటర్స్‌ని కౌంట్ చేసి కూడా మీరు చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదండి. సో, చూద్దాము. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్‌లో పుట్టారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీరు అనుకుంటున్న వ్యక్తితో మీరు నిజంగానే సంతోషంగా ఉండగలరా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ అండి. అంటే పర్సన్స్‌కి అంత ఈజీగా కనెక్ట్ అయిపోరు. అలా అని చెప్పి ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. అంటే మీరేంటంటే కొంతవరకు టఫ్ అలా నేను చెప్పను. మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. అండ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా ఇది గుడ్, ఇది బ్యాడ్. అట్‌లీస్ట్ మీకిది గుడ్ చేస్తుందా లేదా అని ఆలోచించే డెసిషన్స్ తీసుకునే టైపు. సో, ఇంత బ్యాలెన్స్డ్‌గా ఉన్న మీరు ఏంటంటే ఒక పర్సన్‌తో కనెక్ట్ అయ్యారండి. అంటే ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు మీరు ఒక న్యూ పర్సన్ కోసమైనా చూడొచ్చు, ఆర్ ఓల్డ్ పర్సన్ కోసమైనా చూడొచ్చు. మీ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే మీరు చూడొచ్చు. బట్ నాకు మెసేజెస్ ఛానెల్ అయిన దాని ప్రకారమే నేను మాట్లాడతాను. సో,
సో ఇక్కడ అంటే సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇఫ్ మీరు ఒక ఓల్డ్ పర్సన్ కోసం రీడింగ్ చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం మీరు మొత్తం తెలుసుకున్నారండి. అంటే పాస్ట్‌లో వాళ్ళతో ట్రావెల్ అయ్యారు కాబట్టి మీకు అంటే ఇక్కడ హోప్ క్రియేట్ అయింది. దానివల్ల మీరు ట్రావెల్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళేంటంటే మీతో గుడ్ కనెక్షన్ మెయింటైన్ చేస్తారని మాత్రం మీరు బిలీవ్ చేశారు. కాకపోతే ఈ పర్సన్‌తో మీరు ట్రావెల్ అయిన తర్వాత మీకేంటంటే థింగ్స్ అనేవి అంత హోప్‌ఫుల్‌గా అనిపించలేదండి. ఆర్ అట్‌లీస్ట్ మీరు అనుకున్నట్టుగా వాళ్ళు లేరు అనేది మీకెక్కడో కానీ చాలా స్ట్రాంగ్‌గా అనిపించింది. కేవలం అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారు కానీ మీకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఆర్ మీ వాల్యూ తెలుసుకొని వాళ్ళేంటంటే ఉండరు. ఇలా మీకేంటంటే అనిపించింది. సో, బేసిక్‌గా ఈ పర్సన్ కోసం అయితే మీకు అర్థమైపోయిందండి. ఇంకా కొత్త వ్యక్తి విషయానికొచ్చేసరికి ఎలా ఉందంటే, మీరు పాస్ట్‌లో చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేశారండి. మేబీ అంటే మీ పాస్ట్‌లో పర్సన్ అవ్వచ్చు, ఆర్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అవ్వచ్చు. అంటే మీ చుట్టూ కూడా కొన్ని జరుగుతుంటాయి కదా! సో, ఇవన్నీ చూసి మీరేంటంటే రిలేషన్‌షిప్స్ అంటే ఇలా ఉంటాయి. ఆర్ పర్సన్స్ అంటే ఇలా ఉంటారు. సో, బేసిక్‌గా వాళ్ళేంటంటే అంత ట్రస్ట్‌వర్తీ ఏం కాదు. జస్ట్ మన కోసం మనం ఏంటంటే స్టాండ్ తీసుకోవాలి అనేలాగా మీ ఒపీనియన్ అయినా మీరు చేంజ్ చేసుకోవడం జరిగింది. మొత్తానికి అంటే మీరు ఇలాంటి ఒక ఫేజ్ నుంచి ట్రావెల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ పాస్ట్‌లో పర్సన్‌ని మీరు కావాలి అనుకుంటున్నట్టయితే, పాస్ట్‌లో పర్సన్ ఆఫ్‌కోర్స్ వాళ్ళని మీరు చూసేసారండి. మీకు తెలుసు వాళ్ళెలా ఉంటారు, ఎలా మాట్లాడతారు ఇదంతా. కాకపోతే మీకిప్పుడు ఎలా అనిపిస్తూ ఉండొచ్చంటే, పాస్ట్‌లో నేను ఆల్రెడీ వాళ్ళని చూసాను కాబట్టి, ప్రెజెంట్‌లో నాకెలా ఉండాలో తెలుసు. ఆర్ ఈ పర్సన్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తే రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోగలనో నాకు క్లారిటీ ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఇక్కడ మీకు వచ్చినట్టుంది. ఆర్ మీరేంటంటే పాస్ట్‌లో ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అయినప్పుడు, ఇప్పుడు ఒక న్యూ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు మీరెలా ఆలోచిస్తున్నారంటే, ఆ పర్సన్ ఈ పర్సన్ కాదు కదా! సో, పాస్ట్‌లో నేను చాలా లెసన్స్ నేర్చుకున్నాను కాబట్టి, ఈ రిలేషన్‌షిప్‌లోని నేనేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండగలను. నాకు ఆ క్లారిటీ ఉంది. ఆఫ్‌కోర్స్ ఇక్కడి నుంచి ఏంటంటే నా విషెస్‌ని నేను ఫుల్‌ఫిల్ చేసుకుంటాను అనేలాగా మీరున్నట్టున్నారు. మొత్తానికి ఇక్కడ ఓల్డ్ పర్సన్ అయినా, న్యూ పర్సన్ అయినా సరే మీ థాట్స్ అయితే ఇలానే ఉన్నాయి. అంటే మీకంటూ ఇలా అనిపిస్తుందండి. నేనేంటంటే హ్యాండిల్ చేస్తాను. ఆ పర్సన్‌తో నాకు సంబంధం లేదు. నా వరకు నాకు ఫుల్ క్లారిటీ ఉంది. సో, బేసిక్‌గా నేనేంటంటే ఇక్కడ ఇలానే చేస్తాను ఆర్ ఇలానే ఉంటాను. దీని ప్రకారమే థింగ్స్ ఏంటంటే నాకు వర్కౌట్ అవుతాయని మీరనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇదంతా మీ పర్సెప్షన్ అండి. బట్ ఒరిజినల్‌గా ఆ పర్సన్ ఏంటో మీకు తెలియాలి కదా! ఆ పర్సన్ గురించి మీరు తెలుసుకోకుండా మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా సరే రిలేషన్‌షిప్‌లోని ఎక్కడో ఒక దగ్గర డెడ్ ఎండ్ సిట్యుయేషన్ అనేది వస్తుందండి. ఆల్రెడీ ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ పర్సెప్షన్‌తోని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆర్ పాస్ట్‌లోని మీరు ఒక పర్సన్ గురించి క్లియర్‌గా తెలుసుకున్నారు కాబట్టి ప్రెజెంట్‌లోని అంటే ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక కాన్ఫిడెన్స్‌తో మీరు ముందుకు వెళ్తున్నా సరే, స్టిల్ మీరేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోతారండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంటది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఈ పాత్‌లో వెళ్ళడం అనేది ఫస్ట్ కరెక్ట్ కాదు. యాక్చువల్‌గా ఒక పర్సన్ విషయంలో మీరు నిజంగా హ్యాపీగా ఉండగలరా లేదా అనేది మీరు ఎలా డిసైడ్ అవ్వాలంటే, వాళ్ళ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి. వాళ్ళసలు ఎలా ఉన్నారు? వాళ్ళసలు ఏం కోరుకుంటున్నారు? అసలు వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌కి ఏం ఆఫర్ చేయగలరు అనేది కూడా తెలుసుకుంటేనే మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళగలరు. యాక్చువల్‌గా ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ ఉంది. దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే క్లారిటీ కూడా ఉంది. కానీ ఇది ఓన్లీ మీ బేస్డ్‌గా ఉంది. ఆ పర్సన్ బేస్డ్‌గా మీకు లేనట్టుగా నాకనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చే రోజుల్లో మీరు డెడ్ ఎండ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారండి. మీకెలా అనిపిస్తుంటదంటే, ఈ రిలేషన్‌షిప్ కూడా ఎండ్ అయిపోతుందేమో, ఈ రిలేషన్‌షిప్‌లో కూడా మీరు పవర్‌లెస్ ఏమో, ఈ రిలేషన్‌షిప్‌ని కూడా మీరేంటంటే, ఫస్ట్ రిలేషన్‌షిప్‌లో ఎలా అయితే ఛాలెంజెస్ ఫేస్ చేసారో అలానే చేస్తారేమో అని మీకేంటంటే చాలా రకాలుగా అనిపిస్తూ ఉంటది. అంటే ఈ డౌట్స్ అయితే ఎందుకు రైజ్ అవుతాయంటే, మీరు మీ కాన్ఫిడెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం వల్ల. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ మీకేంటంటే ప్రెజెంట్ పాజిటివ్‌గా అనిపించొచ్చు. ఆర్ ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీకు క్లారిటీ ఉంది కాబట్టి ఆ బేస్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే ఈజీ అయిపోతుంది అని అనిపించొచ్చు. కానీ దాని అర్థం ఏంటంటే థింగ్స్ ఈజీగా ఉంటాయని కాదండి. ఈ పర్సన్‌తోని మీరు నిజంగా ఈజీగా ఫీల్ అవ్వగలరు ఆర్ హ్యాపీగా ఉండగలరు అంటే మీరు చాలా దూరం వెళ్ళాల్సుంటుందండి. చాలా దూరం ఆలోచించాల్సుంటుంది. చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాల్సుంటుంది. దానికి రీజన్ ఏంటంటే, పాస్ట్‌లో మీరు కొన్ని ఛాలెంజెస్ చూసినప్పుడే అంటే ఈ రిలేషన్‌షిప్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేవుంటాయి. ఈ పర్సన్ నేచర్ ఇది కాబట్టి, సో, వీళ్ళతోని ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయని మీకు అర్థం అయ్యి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్‌లో కూడా ఈ పర్సన్ ఏంటి, సో, వీళ్ళతో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయని మీకు క్లారిటీ ఉన్నప్పుడు ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయనేది కూడా మీకు తెలుస్తుందండి. సో, దాన్ని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా?
దానికి మీరు మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉన్నారా లేదా తెలుసుకొని మీరు ముందుకు వెళ్తేనే ఈ రిలేషన్షిప్ లో మీరు ట్రావెల్ చేయగలరు. లేకపోతే మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కూడా మీ ఇద్దరు దూరం అయ్యే పరిస్థితి వస్తదండి. ఈవెన్ న్యూ పర్సన్ అయినా అంతే. వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకొని వాళ్ళు మీరు ఏంటంటే సేమ్ పేజ్ లో ఉన్నారు. ఇద్దరు స్టాండర్డ్స్ సేమ్ ఉన్నాయి. అంటే ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి కానీ వాళ్ళు ఫైట్ చేయగలరు, మీరు ఫైట్ చేయగలరు అని ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండగలరండి. లేకపోతే ఈ రిలేషన్‌షిప్ కూడా ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, థింగ్స్‌ని ఏంటంటే కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తే మంచిదండి. క్లియర్‌గా నాకెలా అనిపిస్తుందంటే యూనివర్స్ మిమ్మల్ని పరీక్షిస్తది. ఎందుకు పరీక్షిస్తది అంటే మీ కాన్ఫిడెన్స్ లేకపోతే మీ విషెస్ ప్రకారం థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నప్పుడు ఫుల్‌గా సిట్యుయేషన్ కోసం తెలుసుకోవాలి. ఆర్ ఫుల్‌గా పర్సన్ కోసం తెలుసుకోవాలి. ఎప్పుడు అంటే పాజిటివ్ సైడ్ చూడడం అనేది ఓకే. కాకపోతే మరి పర్సన్ రిలేటెడ్ కాబట్టి వాళ్ళలో ఉండే నెగెటివ్ సైడ్ కూడా మీరు తెలుసుకోవాలండి. తెలుసుకుంటేనే కదా హ్యాండిల్ చేయగలరా లేదా అనేది అర్థమవుతది. అంటే రిలేషన్‌షిప్‌లో మీరు పాజిటివ్‌గా ఫీల్ అవ్వడం తప్పు కాదు. కానీ పర్సన్ విషయంలో ఓన్లీ పాజిటివ్ థింగ్స్ చూడడం ఆర్ మీ కాన్ఫిడెన్స్‌తోని మీరేంటంటే ఏదో చేసేస్తాను అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో, అది కరెక్ట్ చేయాలి అని యూనివర్స్ అనుకుంటుంది కాబట్టి మీ లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్స్ వస్తాయండి. ఇప్పటి నుంచే అందుకే మీరు కొంత స్లో డౌన్ అయితే మంచిది. పర్సన్ గురించి పూర్తిగా తెలుసుకొని పాస్ట్‌లో వీళ్ళు ఎలా ఉన్నారు, ప్రెజెంట్‌లో ఎలా ఉన్నారు, ఆ పాస్ట్‌లో సిట్యుయేషన్స్‌కి, ప్రెజెంట్‌లో సిట్యుయేషన్స్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఇక్కడ మీరు ఇంకా అంటే తెలుసుకోవాల్సిందేంటి? ఆర్ దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే మీరు ఎక్కడా కూడా స్టాప్ అవ్వాల్సిన పరిస్థితి రాదండి. లేకపోతే ఇది మళ్ళీ మీకు ఛాలెంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి ఇలాంటి ఛాలెంజ్ కానీ మీరు ఫేస్ చేస్తే మీరే ఈ సిట్యుయేషన్‌ని విడిచి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరే ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది మీకు బర్డెన్‌లా అనిపిస్తదండి. సో, దీనికంటే మీరు అంటే సింగిల్‌గా ఉండడమో, లేకపోతే సైలెంట్‌గా ఉండడమో బెటరు అనేలాగా డిసైడ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఏదైనా సరే ఈ వ్యక్తి విషయంలో అప్పుడే ఏది డిసైడ్ అయిపోవద్దు. ఇక్కడ మీకు హ్యాపీనెస్ దొరకదు అని కాదు కానీ అన్నీ తెలుసుకొని అంటే అంతా మీరు బ్యాలెన్స్ చేయగలరు అనే క్లారిటీ ఉండి మీరు ముందుకు వెళ్ళినప్పుడు మీ హ్యాపీనెస్‌ని మీరు వెతుక్కోగలరు అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ న్యూ పర్సన్ అయినా సరే స్టిల్ పాస్ట్‌లో మీరు ఛాలెంజెస్ ఫేస్ చేసారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఏ ఛాలెంజెస్ ఫేస్ చేయరు అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదండి. ఈ రిలేషన్‌షిప్‌లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎక్కడైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. కాకపోతే అవి ఏంటి అని తెలుసుకోవాలి. మీ కాన్ఫిడెన్స్‌తో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో అప్స్ అండ్ డౌన్స్ ఏంటి అని తెలుసుకొని దాని ప్రకారం కొన్ని చేంజెస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలుసండి. పాస్ట్‌లో మీరేంటంటే, బాగా కనెక్ట్ అయిపోయారండి ఈ పర్సన్‌కి. క్లియర్ కట్‌గా హ్యాపీ ఎండింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, మీలోనేంటంటే ఇంకా అదుందండి. అంటే, ఆ పాస్ట్ మెమోరీస్ అనేవి మిమ్మల్ని ఇంకా హాంట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే ఒకటి గుడ్ వేలో ఈ పర్సన్‌కి కనెక్ట్ అయ్యారండి. కానీ ఈ పర్సన్‌లో అదర్ సైడ్ కూడా మీరు చూసారు. అంటే మీరు సఫర్ అయ్యారండి క్లియర్‌గా చెప్పాలంటే. సో, ఇప్పుడేంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయాలి ఆర్ ఇక్కడ థింగ్స్ బెటర్ అవ్వాలి అనుకున్నప్పుడు క్లియర్ కట్‌గా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి సిట్యుయేషన్స్‌ని. అండ్ ఆ పర్సన్‌ని కూడా చెక్ చేయాల్సి ఉంటుందండి. అవన్నీ చేసిన తర్వాతే మీ ఎండ్ నుంచి మీరు ఎంతవరకు సరెండర్ అవ్వచ్చు. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తే బావుంటుంది అనేది ఆ క్లారిటీ తెచ్చుకొని మీరేంటంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎలా అయితే రియాక్ట్ అవుతారో దాని ప్రకారమే ఆ పర్సన్‌లో చేంజెస్‌ని కూడా మీరు చూస్తారు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆ హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే మీరు కూడా అంటే కొంత పాజిటివ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కానీ థింగ్స్‌ని పాజిటివ్‌గా హ్యాండిల్ చేయాలన్నప్పుడు మీకిక్కడ అప్స్ అండ్ డౌన్స్ 2 కూడా తెలియాలండి. అంటే ఆ గుడ్, బ్యాడ్ ఏంటి అనేది తెలుసుకొని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటే. దానికి రీజన్ ఏంటంటే ఓన్లీ పాస్ట్ అటాచ్‌మెంట్ ఆర్ పాస్ట్ కనెక్షను లేకపోతే పాస్ట్‌లో అంటే మీకు జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇవి మాత్రమే మీరేంటంటే చూసుకొని ఫ్యూచర్‌ని ఇలా క్రియేట్ చేయాలి ఆర్ అంటే ఫ్యూచర్‌లోని మనం ఇలా ఉంటే బావుంటుంది అని డిసైడ్ అవ్వడానికి లేదండి. పాస్ట్‌లో మీరు ఏవైతే ఎక్స్‌పీరియన్స్ చేశారో ఇవన్నీ కూడా మీకొక లెసన్ లాంటివండి. ఇంకా మీ లెసన్ మీరు నేర్చుకోకుండా కేవలం మీ కాన్ఫిడెన్స్‌తోని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తాము అనుకుంటే దాని ప్రకారం కూడా ఆ పర్సన్ ఏంటంటే రియాక్ట్ అవ్వడం కానీ, సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయడం కానీ జరుగుతుంది. ఇది మీకు రిస్క్ అండి. సో, బేసిక్‌గా నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఆ పర్సన్‌ని మీరు స్టడీ చేయండి. పూర్తిగా తెలుసుకోండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కనెక్షన్ లేదు.
జస్ట్ ప్రెజెంట్ లో ఎలా అయితే సిచ్యువేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం మీరు హ్యాండిల్ చేస్తారు అనేలాగా మీరు ఉంటూ మీరు ముందుకు వెళ్ళినప్పుడు మీకు థింగ్స్ ఏంటంటే ఈజీ అవుతాయండి. ఖచ్చితంగా మీరు ఏంటంటే ఇది బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో దట్ మీ హ్యాపీ ఎండింగ్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకుంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్ లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు అనుకుంటున్న వ్యక్తితో మీరు నిజంగానే సంతోషంగా ఉండగలరా? అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ కి మీకు మధ్యలో బిగ్ బిగ్ థింగ్స్ జరిగాయండి. లైక్ ఏంటంటే మీ రిలేషన్‌షిప్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయిందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు, ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు. బట్ అట్‌లీస్ట్ పాస్ట్‌లో అయినా సరే మీరు చాలా డిస్టర్బ్ అయ్యారని చెప్పొచ్చు. పాస్ట్ ఏంటంటే చాలా కేయోటిక్‌గా కనిపిస్తుంది. అంటే ఒక రఫ్ ఫేజ్ అన్నమాట. మీరు కూడా అనుకోలేదు మీ లైఫ్ ఇంత డిస్టర్బ్ అయిపోతుంది అని. మొత్తానికి మీ లైఫ్ ఏంటంటే చాలా డిస్టర్బ్ అయిపోయింది. అప్‌సైడ్ డౌన్ అయిపోయిందని చెప్పొచ్చండి. ఇంకా లిటరల్‌గా మీకు ఎక్కడా కూడా హోప్ లేకుండా అయిపోయింది. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ నుంచి మీరేంటంటే బయటకొచ్చినట్టు అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మీరు ఒక పర్సన్‌తో అంటే హ్యాపీగా ఉండగలరు అని అనుకుంటున్నా, పాస్ట్ అనేది చాలా డిస్టర్బింగ్‌గా నాకు కనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీ లైఫ్‌లోకి ఇప్పుడు ఒక న్యూ పర్సన్ వచ్చినా, ఓల్డ్ పర్సనే రావాలి అనుకున్నా సరే, మీరేంటంటే చాలా చేంజ్ అవ్వాలండి. అంటే క్లియర్‌గా ఒక ప్లానింగ్ మీకుండాలి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలి. అంటే పాస్ట్‌లో ఈ పర్సన్ చేసిన గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ 2 కూడా మీకు తెలుసు కాబట్టి పాస్ట్‌లో మీకు జరిగిన గుడ్ ఈవెంట్స్, బ్యాడ్ ఈవెంట్స్ ఏంటో తెలుసు కాబట్టి మీలో ఎలాంటి చేంజెస్ రావాలి? అసలు అంటే మీకా కమిట్మెంట్ ఉందా లేదా? మీరేంటంటే పేషెన్స్‌తో సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా? మీ లైఫ్‌లో ఇంత డిస్టర్బెన్సెస్ చూసారు కాబట్టి, అసలు మీరేంటంటే మళ్ళీ ఒక పర్సన్‌తో లాయల్‌గా ఉండగలరా? కనెక్షన్‌ని క్రియేట్ చేసుకోగలరా లేదా అనేది మీరు ఆలోచించాలండి. క్లియర్‌గా నాకేమనిపిస్తుందంటే, మీరింకా ఎక్కడో కానీ చేంజ్ అవ్వాలి. మీలో కొన్ని చేంజెస్ రావాలి అని అనిపిస్తుంది. మేబీ మీరేంటంటే హీల్ అవ్వకపోయి ఉండొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసి అంటే కొన్ని లెసన్స్ అయితే నేర్చుకున్నారు కానీ, మీ నుంచి ఆ పాస్ట్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళలేదండి. స్టాగ్నెంట్ అయిపోయింది. దానివల్ల అయినా సరే మీలోనే ఏంటంటే కొన్ని చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. ఎక్కడో కానీ అంటే మీరు ఫీల్ అవుతున్నారు. మీరు చేంజ్ అవుతున్నారు. ముందు కంటే కూడా మీరు బెటర్ అవుతున్నారు అని. బట్ ఈ చేంజెస్ అనేవి సరిపోవండి. ఈ రిలేషన్‌షిప్‌ని మీరు హ్యాపీగా లీడ్ చేయాలి. లేకపోతే థింగ్స్ అనేవి బెటర్ అవ్వాలి అంటే మీరు కూడా ఒక బెటర్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ మీ హార్ట్‌ని ఫస్ట్ మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందండి. నాకు తెలిసి మీ హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయినట్టుంది. సో, దానివల్ల మీరేంటంటే మేబీ కొన్ని తెలుసుకోగలుగుతున్నారు. తెలుసుకోలేకపోతున్నారు అని నేను చెప్పను కానీ, స్టిల్ తెలిసినా సరే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో, ఈ పర్సన్‌తోని మీ ట్రూ హ్యాపీనెస్‌ని మీరు ఫైండ్ చేయాలి అంటే, మీరు ఇంకా బెటర్ అవ్వాలండి. నేను చెప్పాను కదా! మీ హార్ట్ చక్ర మీద మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దానికి మీరేంటంటే రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ అయినా యూజ్ చేయొచ్చు. మెలకైట్ బ్రేస్లెట్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ప్రొడక్ట్స్ అయితే నేను ట్యాగ్ చేస్తాను. సో, రోజ్ క్వార్ట్జ్ మీకు ఆల్రెడీ తెలుసు. చాలా సార్లు నేను చూపించాను. ఇది యాక్చువల్‌గా క్రిస్టల్ అండి. సో, ఇందులో బ్రాస్లెట్‌ని నేను ట్యాగ్ చేస్తాను ప్రొడక్ట్. ఆర్ మెలకైట్ అంటే ఇలా ఉంటుంది. సో, ఇలాంటివేమైనా సరే యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇవన్నీ ఎందుకు అంటే మీ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వడం కోసం అంతేనండి. సో, ఎందుకు అంటే మీ హార్ట్‌లో ఆన్సర్స్ అన్నీ ఉన్నాయండి. మీకు తెలుసండి. అసలు పాస్ట్‌లో మీరు ఇంత ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే మళ్ళీ ముందుకు వెళ్తే మీరు ఫైట్ చేయగలరా లేదా? మీ వల్ల అవుతుందా లేదా? మీరిది ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అనేది మీకు తెలుసు కానీ మీరెందుకో కానీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరండి. ఈ పర్సన్‌తోని మీరేంటంటే హ్యాపీగా ఉండగలరు అని అనుకుంటున్నట్టయితే, అది ఏ బేసిస్ మీద అనుకుంటున్నారో కూడా మీకు తెలీదు. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్‌తో మీకొక అటాచ్‌మెంట్ ఉందంతే. బట్ ఆ కనెక్షన్ అనేది మాత్రం ఇప్పుడు మీరు ఫీల్ అవ్వట్లేదు. అండ్ అది రియల్ అని కూడా మీకు అనిపించట్లేదు. ఒకవేళ న్యూ పర్సన్ అయితే పాస్ట్‌తో మీకింకా అటాచ్‌మెంట్ ఉందండి. అంటే పాస్ట్‌లో ఆ డిస్టర్బెన్సెస్ ఏవైతే మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారో, అవి ఇంకా మీ నుంచి బయటకు వెళ్ళలేదు. సో, మీరేంటంటే ఇప్పుడు ఒక పర్సన్‌తోని ట్రావెల్ అయినా సరే,
ట్రామాతోని మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారో తెలీదు. లేకపోతే మీరు నిజంగానే హీల్ అయ్యి థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారో కూడా మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలీదు. అంటే అంత డీప్‌గా మీరేంటంటే ఎఫెక్ట్ అయ్యారని చెప్పొచ్చండి. క్లియర్‌గా నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఇఫ్ మీరు కొంత మీ మీద వర్క్ చేసి, కొంత హీల్ అయిన తర్వాత అండ్ మీ హార్ట్ చక్రాన్ని మీరేంటంటే బ్యాలెన్స్ చేసుకొని, ఈ పర్సనే నాకు కావాలి. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా సరే, ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఉండాలనుకుంటున్నాను అని మీరు స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి ముందుకు వెళ్తే, ఖచ్చితంగాను మీ ఇద్దరి మధ్యలో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే మీరేంటంటే ఫైట్ చేసి హ్యాపీగా ఉండగలరండి. బట్ మీరు ఇది అర్థం చేసుకోకుండా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ నాకు కావాలి అనుకుని ఏదో ఆ పాస్ట్ అటాచ్‌మెంట్‌తో కానీ ముందుకు వెళ్తే డెఫినిట్‌గా మీరు సఫర్ అవుతారు. క్లియర్ కట్‌గా ట్రస్ట్ ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయండి. ఈ పర్సన్‌ని మీరేంటంటే హోల్ హార్టెడ్‌గా ట్రస్ట్ చేయలేరేమో అని నాకనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడ అంటే కొంత టైం తీసుకోవడం అయితే మంచిది. ఒకవేళ మీ ఇద్దరికీ మధ్యలో కాంటాక్ట్ సిట్యుయేషన్ అనేది ఉంది. ఇంకా మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరు అని ఫీల్ అవుతున్నట్టయితే కొంత టైం తీసుకోండి. ఇఫ్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే ఈ టైంలో సార్ట్ ఔట్ చేసుకోండి. అసలు మీకు ఈ రిలేషన్‌షిప్ అనేది నిజంగానే కావాలా? ఒకవేళ కావాలి అనుకుంటే ఈ పర్సన్‌ని మీరు అంటే ఈ వెర్షన్‌లో హ్యాండిల్ చేయగలరా లేదా? లేకపోతే అసలు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోగలరా లేదా? అండ్ ఈ పర్సన్ కోసం మీరు చేంజ్ అవ్వగలరా? అసలు మీలో ఎలాంటి చేంజెస్ వస్తే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు? ఇలా ప్రతిదీ కూడా తెలుసుకోవాలండి. అంటే ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు సరెండర్ అయిపోండి అని నేను చెప్పను కానీ, ఈ రిలేషన్‌షిప్‌లోని మీకు క్లారిటీ లేకపోతే మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారండి. అంటే ఇక్కడ ఇంత జరిగిన తర్వాత ఈ పర్సన్ కోసం మీరు ఫైట్ చేయగలరా లేదా అనేది మీకు క్లియర్‌గా తెలియాలి. ఇప్పుడు ఫైట్ చేయగలరంటే మీరు ఫైట్ చేస్తారు. బట్ ఫైట్ చేయలేరు. మళ్ళీ కూడా ఇలాంటి సిట్యుయేషన్సే ఉంటాయి. మళ్ళీ కూడా ఏంటంటే ఇద్దరు ఫైట్ చేసుకుంటారు అంటే, ఆ రిలేషన్‌షిప్ అనేది వర్తీ కాదు కదండీ! అట్‌లీస్ట్ మీరేంటంటే అంత ధైర్యం చేయలేరు కదా! సో, అందుకే తెలుసుకోవాలండి. యూనివర్స్ ఏంటంటే మీకొకటే చెప్తుంది. ఈ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలి ఆర్ ఈ పర్సన్ మీకు కావాలి అనుకుంటే, మీ పాస్ట్ ట్రామా అనేది క్లియర్ అవ్వాలండి. మీరేంటంటే హీల్ అవ్వాలి. మీరొక బెటర్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత, సో, ఇది వర్తీ. మీరు చేంజ్ అయ్యారు. మీరేంటంటే ఇప్పుడు స్టేబుల్‌గా ఉండగలరు. ఆర్ ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే ఫైట్ చేయగలరు. సో, ఇలా ఉంటే ఖచ్చితంగా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఒక స్టెప్ ముందుకు వెయ్యొచ్చు. ఆర్ ఒక డెసిషన్ తీసుకోవచ్చు బేసిక్‌గా. దానివల్ల ఏమవుతుందంటే, మీరు కూడా ఆ కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్తారండి. అంటే ఈ పర్సన్‌ని హోల్ హార్టెడ్‌గా ట్రస్ట్ చేసి ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాల్సుంటుంది. నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. ఓల్డ్ పర్సన్‌ని ఎవరైతే కావాలనుకుంటున్నారో, మీలాంటి వాళ్ళందరూ ఏంటంటేనండి, ఈ పర్సన్ మళ్ళీ నాకేమైనా ప్రాబ్లమ్ తీసుకొస్తారేమో, మళ్ళీ నాతో సరిగ్గా మాట్లాడరేమో, మళ్ళీ ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఏమైనా క్రియేట్ అవుతుందేమో, ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్‌తో వెళ్ళడానికి అవ్వదండి. ఈ పర్సన్ ఖచ్చితంగా నన్ను మంచిగా చూస్తారు. నాతో హ్యాపీగా ఉంటారు. ఇఫ్ ఒకవేళ గాని వాళ్ళు అలా చూడకపోయినా సరే, నేనేంటంటే వీళ్ళని హ్యాండిల్ చేయగలను. ఇక్కడ నేను ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయాలి. ఎందుకంటే ట్రస్ట్ అనేది లేకపోతే అసలు ఈ రిలేషన్‌షిప్‌లో నేను హ్యాపీగా ఉండలేను కదా! సో, వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని నేను ట్రస్ట్ చేస్తాను అనేలాగా మీరు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యి వెళ్ళాల్సుంటుందండి. సో, ఇప్పుడు మీరు అలా ఉంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఒక న్యూ పర్సన్ అయినా అంతేనండి. పాస్ట్‌లో ఒక పర్సన్ నన్ను బిట్రే చేశారు. ఆర్ నా లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ నేను ఫేస్ చేశాను. సో, బేసిక్‌గా పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు. ప్రెజెంట్‌లో ఈ పర్సన్ మేబీ నన్ను అర్థం చేసుకోవచ్చు. మంచి వ్యక్తి అయ్యుండొచ్చు. సో, నేను ఈ ఛాన్స్ తీసుకుంటాను. నాకేంటంటే ఈసారైనా హ్యాపీనెస్ దొరుకుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. అందుకే చెప్పాను కదా! మీ హార్ట్ చక్ర మీద మీరు వర్క్ చేస్తే మంచిది. వన్స్ మీ హార్ట్ చక్ర బ్యాలెన్స్ అయితే కూడా మీరేంటంటే అన్‌కండిషనల్‌గా ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయడం కానీ ఆర్ అసలు మీ హార్ట్‌కేం కావాలి అనేది మీకు తెలుసుకోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో దట్ మీకు థింగ్స్ ఈజీ అవుతాయి. అండ్ మీలో కూడా ఎలాంటి చేంజెస్ రావాలి అనేది కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో మీరేంటంటే అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని పెద్దగా పాస్ట్‌లో స్ట్రగుల్స్ ఫేస్ చేసినంత, లేకపోతే ఎఫర్ట్స్ పెట్టినంత అయితే ఈసారి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేమి చెప్తుంది? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటనేది. హ్మ్. నాకు తెలిసి పాస్ట్‌లో కూడా మీరు చాలా రిస్క్స్ తీసుకున్నారని చెప్పొచ్చండి. యాక్చువల్‌గా మీరు అడ్వెంచరస్ టైప్ కాదు. థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేసే టైపు. కాకపోతే మీరేంటంటే పాస్ట్‌లో చాలా రిస్క్ తీసుకున్నారు. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అంటే చాలా అప్ సైడ్ డౌన్ సిట్యుయేషన్స్ చూసారని చెప్పొచ్చండి. సో, అక్కడి నుంచి మీకేంటంటే భయమైపోయింది. మీ లైఫ్‌లోని అంటే ఎక్కడా కూడా అంత ఈజీగా రిస్క్ తీసుకోవాలి ఆర్ మీరేంటంటే అంత ఫైట్ చేయలేరు. ఒకప్పుడు మీలో ఉన్నంత ఇప్పుడు లేదు అని మీకు కూడా తెలుస్తుంది. సో, మీరేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు ఈ ప్రాసెస్‌లోని. ఇప్పుడు కూడా మీరేంటంటే,
ఈ పర్సన్ తో హ్యాపీగా ఉండగలరా లేదా అనేది మీకు తెలియదండి. కాకపోతే మీరు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ థింగ్స్ ఏమైనా సేఫ్ గా ఆపరేట్ అయితే ఆ స్టెప్ ముందుకు వేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సేఫ్‌గా థింగ్స్ ఆపరేట్ అవుతాయా లేదా అనేది కూడా మీకు తెలీదు. అంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే పాస్ట్‌లో మీరు రిస్క్ తీసుకున్నారు కాబట్టి ప్రెజెంట్‌లో కూడా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మీకు సైన్స్ చూపిస్తుంది. కానీ రిస్క్ తీసుకోవడానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే పాస్ట్‌లో ఆల్రెడీ చాలా సఫర్ అయ్యారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా అలా అంటే మీ ఫియర్స్‌ని ఓవర్‌కమ్ చేయాలి ఆర్ మీ ఫియర్స్‌ని మీరు ఫేస్ చేయాలి అంటే దానికెందుకో కానీ మీరు ప్రిపేర్డ్‌గా లేరు. సో ఒకటే చెప్తానండి. టైమ్ బీయింగ్ బ్రేక్ తీసుకోండి. ఇక్కడ ఈవెన్ కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా సరే, ఫైట్ చేయడానికి రెడీ అనుకుంటేనే అండ్ ఫైట్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటేనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఫైట్ చేస్తాము అని మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైనా జరగొచ్చు. మిరాకిల్స్ జరగొచ్చు. బట్ ఫైట్ చెయ్యం, సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తాం అనుకోని ఇక్కడ న్యూ బిగినింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు ఏదైనా జరగొచ్చండి. అంటే బేసిక్‌గా ఈ పర్సన్‌తో మీరు హ్యాపీగా ఉంటారు అని మీరు రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయడానికి లేదు. స్టార్ట్ చేస్తారు. ఏం జరిగినా పర్వాలేదు అనే మైండ్ సెట్ ఉండాలి. ఆఫ్‌కోర్స్ మీరు అలా ఉన్నప్పుడు థింగ్స్ బెటర్ అవుతాయండి. కానీ మీరు అలా ప్రిపేర్డ్‌గా ఉన్నారా లేదా అనేది మరి మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా! చాలా మంది ఏమనుకుంటారంటే, సరేలే నేనేంటంటే స్ట్రాంగ్‌గా ఉంటాను. నేను ఫైట్ చేసేస్తాను అనుకోని ఒక రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేస్తారు. కాకపోతే అది ఎప్పుడైతే కాంప్లికేట్ అయిపోతుందో ఇంక వాళ్ళేంటంటే బ్యాక్ ఔట్ అయిపోతుంటారు. ఆర్ వాళ్ళ ఫియర్స్ అనేవి వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంటాయి. సో, యూనివర్స్ ఏం చేస్తుంది తెలుసా? మీరు ఏదో ప్రిటెండ్ చేసుకుంటూ చూద్దాంలే అనుకోని ఈ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే ఖచ్చితంగా ఛాలెంజెస్ పెడుతుంది. మీరు హోల్ హార్టెడ్‌గా నేను ఫైట్ చేస్తాను. ఏం జరిగినా పర్వాలేదు అనుకుని వెళ్ళినప్పుడు మిమ్మల్ని అంటే స్టడీ చేస్తుంటది కాబట్టి మీ సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేస్తుంటది కాబట్టి మీకు అలాంటి ప్రాబ్లమ్స్ మోస్ట్‌లీ రావండి. సో, ఇది ఏదైనా సరే మీలో చేంజెస్ వచ్చే వరకు అండ్ మీరేంటంటే మెంటల్‌గా డిసైడ్ అయ్యే వరకు ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఏ స్టెప్ వేయొద్దు. ఈ రిలేషన్‌షిప్ నుంచి కూడా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. హ్యాపీగా అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కానీ మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలంతే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చెప్పిందే చెప్పాను అనుకోవద్దు. కొంచెం అంటే ఈ రీడింగ్ నాకు కూడా ఎలా అనిపించిందంటే ఎందుకో కానీ కాంప్లికేటెడ్‌గా అనిపించింది. ఎనర్జీస్ ఏంటంటే చాలా హెవీగా ఉన్నాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరు అనుకుంటున్న వ్యక్తితో మీరు నిజంగా సంతోషంగా ఉండగలరా? అసలు మీ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండే టైప్ పర్సన్ అండి. అంటే తొందరగా డెసిషన్స్ తీసుకోరు. తొందరగా రియాక్ట్ అవ్వరు. అండ్ ఎవరికీ కూడా తొందరగా వర్డ్ ఇవ్వరండి. అలాంటి వ్యక్తి అన్నమాట. అంటే చాలా స్లోగా ఉంటారు. అంటే అంత ఈజీగా ఒక పర్సన్‌కి కనెక్ట్ అయిపోవడం కానీ, మీ ఫీలింగ్స్‌ని మీరు అంటే ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ ఆ టైప్ కాదండి. మోస్ట్‌లీ మీరేంటంటే ఒక పర్సన్‌ని కంప్లీట్‌గా స్టడీ చేసి వాళ్ళ గురించి మొత్తం అర్థమైంది అన్న తర్వాతే ఒక డెసిషన్ తీసుకోవడమైనా ఆర్ ఒక ఛాన్స్ ఇవ్వడమైనా చేస్తారు. సో, అలానే మీరేంటంటే పాస్ట్‌లో థింగ్స్‌ని ఆపరేట్ చేసినట్టు నాకనిపిస్తుంది. బట్ మీరు డిసప్పాయింట్ అయ్యారండి. ఈ పర్సన్ ఏంటంటే మీ హార్ట్‌ని బ్రేక్ చేశారని చెప్పొచ్చు. నేను అంటే న్యూ పర్సన్ గురించి తర్వాత మాట్లాడతాను. యాక్చువల్‌గా ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే పాస్ట్ డిసప్పాయింట్‌మెంట్ అనేది అంటే చాలా ఎక్కువగా ఉందండి. ఎవరో పర్సన్‌కి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. సో, వాళ్ళేంటంటే మీ హార్ట్‌ని బ్రేక్ చేసేసారనమాట. ఇంకా మీరు కూడా అనుకోలేదు ఈ పర్సన్ ఇలా చేస్తారని. అక్కడి నుంచి ఏమైందంటే మీరు స్ట్రెయిట్‌గా థింక్ చేయడం మానేసారు. మీరేంటంటే స్లోగా, బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేసి అక్కడ మీరు ఏం చేస్తే బావుంటుంది? ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది? అని ఆ టైప్ అండి. కాకపోతే ఈ సిట్యుయేషన్ ఎప్పుడైతే ఇలా అయిందో అక్కడి నుంచి మీరేంటంటే మీలా థింక్ చేయలేకపోతున్నారు. మీలా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసిందనమాట. మీరింకా ఎలా అంటే అసలు లవ్‌కి వర్తీయేనా? ఒక రిలేషన్‌షిప్‌కి సూట్ అవుతారా? అనే డౌట్ మీలో రైజ్ చేసిందని చెప్పొచ్చు.
అంతలాగా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో సఫర్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ సమ్‌హౌ ఇప్పుడు మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనే కోరిక మళ్ళీ స్టార్ట్ అయిందండి. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది. అండ్ మీరు కూడా ఏంటంటే మీలా థింక్ చేయడం స్టాప్ చేసేసారు. మీరు మీలా థింక్ చేస్తే మేబీ ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఎప్పుడో బెటర్ అయ్యుండేది. ఆర్ మీరేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి అని క్లియర్‌గా ప్లాన్ చేసుకొని ఉండేవారేమో. బట్ ఇప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఈ పర్సన్‌తోని మీకెందుకో కానీ మళ్ళీ ఆ ఎనర్జిటిక్ కనెక్షన్ ఏర్పడిందండి. అంటే వాళ్ళతో మీరు కాంటాక్ట్ ఉండొచ్చు. ఆర్ కాంటాక్ట్‌లో ఉండకపోవచ్చు కూడా. అంటే ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే నో కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అవ్వచ్చు. ఆర్ కాంటాక్ట్ సిట్యుయేషన్ కూడా అవ్వచ్చు కానీ, మళ్ళీ ఆ పర్సన్‌తోని మీ ఎనర్జీ అనేది ఇంటర్‌ట్విన్ అవుతుందండి. ఇది ఎందుకు అవుతుందో నాకు తెలీదు. ఎయిదర్ ఆ పర్సన్ అయినా ఈ కనెక్షన్‌ని ఫీల్ అవుతున్నారు. ఆర్ మీరైనా ఈ కనెక్షన్‌ని ఫీల్ అవుతున్నారు. అంటే ఇద్దరి మధ్యలో కూడా ఎనర్జిటిక్‌గా ఈ కనెక్షన్ ఏర్పడిందండి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే ఇది రియల్ అన్నమాట. సో, ఎప్పుడైతే ఇలా మళ్ళీ గూడా మీ ఇద్దరి మధ్యలో ఈ ఎనర్జిటిక్ కనెక్షన్ ఏర్పడిందో, మీకు తెలియకుండానే మీ హోప్స్ అనేవి పెరుగుతున్నాయండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్, మీ స్టాండర్డ్స్ అనేవి మళ్ళీ కూడా పెరుగుతున్నట్టు నాకనిపిస్తుంది. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ అని చెప్పను కానీ, అసలు హోప్ లేదు, అసలు మీ హార్ట్ బ్రేక్ అయింది, ఫుల్‌గా డిసప్పాయింట్ అయ్యారు అన్న దగ్గర ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఈ పర్సన్ నాకు కావాలి. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇలా జరిగితే బావుంటుంది అని మీ ఆలోచనలు మొదలయ్యాయి. ఎందుకంటే ఆ పర్సన్‌తో మీకు కనెక్షన్ ఏర్పడిందనమాట. ఎయిదర్ ఇది చెప్పాను కదా! ఎనర్జిటిక్ కనెక్షన్ అయినా అవ్వచ్చు. ఆర్ ఒక టెలిపథటిక్ కనెక్షన్ అయినా కూడా అవ్వచ్చండి. మొత్తానికంటే వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో మీరు అది ఫీల్ అవ్వడం ఇలాంటిదేదో. ఆర్ ఎల్స్ ఇక్కడ ఇంకొకటి ఒకవేళ మీరు ఒక న్యూ పర్సన్ కోసం చూస్తున్నా సరే స్టిల్ ఈ పర్సన్‌తో మీకు కనెక్షన్ ఏర్పడిందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ పాస్ట్. అంటే ఇప్పుడు మీ పాస్ట్‌లోని ఒక పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు. అక్కడితోని ఆ స్టోరీ అయిపోయింది. సో, ఇప్పుడు మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ వచ్చుండొచ్చు. సో, వీళ్ళతో కూడా మీరేంటంటే కనెక్ట్ అయిపోయి ఉండొచ్చనమాట. సో, బేసిక్‌గా ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, వీళ్ళ పాస్ట్ పర్సన్ అయినా ఆర్ న్యూ పర్సన్ అయినా సరే, ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే కనెక్షన్ ఏర్పడిందండి. ఈ కనెక్షన్‌ని మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారు. మీకు తెలియకుండానే ఈ కనెక్షన్ మీద మీరు ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. కాకపోతే కొన్ని సార్లు మీకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీకిలా జరిగింది కదా! సో, ప్రెజెంట్‌లో దీన్ని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? ప్రెజెంట్ అనేది మళ్ళీ కూడా ఛాలెంజ్ అవుతుందా? ఆర్ ఫ్యూచర్‌లోనేంటంటే ఇది మీరు బెటర్ చేసుకోగలరా? అంటే ఎందుకు మీకిలాంటి ఆలోచనలొస్తున్నాయంటే మీకంత కాన్ఫిడెన్స్ లేదండి. పాస్ట్‌లో ఉన్న మీరైతే ఈ సిట్యుయేషన్‌ని చాలా కాన్ఫిడెంట్‌గా డీల్ చేసుండేవారేమో. బట్ ఇప్పుడు మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పాస్ట్‌లో ఇంత జరిగింది కాబట్టి, ప్రెజెంట్‌లో అంత కాన్ఫిడెంట్‌గా ఆర్ అంటే అంత పాజిటివ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, మీరేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. కొన్ని సార్లు మీకేంటంటే క్లియర్ కట్‌గా ఇది వర్కౌట్ అవ్వదు. సో, అనవసరంగా మనం రిస్క్ తీసుకుంటున్నామేమో, ఆర్ అనవసరంగా మనం ఎక్కువ ఆలోచిస్తున్నామేమో అనుకోని చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్ని సార్లు మాత్రం అంటే ఇది వర్కౌట్ అయితే బావుంటుంది అనుకోని ఆ కనెక్షన్ అనేది రియల్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఇక్కడ స్టక్ అయిపోయారండి. నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరు మీ పాస్ట్‌తో పీస్ చేసుకొని, ప్రెజెంట్ మీద మీరేంటంటే నమ్మకం పెట్టుకొని, నేను వర్కౌట్ చేయగలను. సో, పాస్ట్ అనేది అలా అయిపోయింది. బట్ ప్రతిసారి అలానే అవ్వాలని రూల్ ఏం లేదు. మేబీ యూనివర్స్ ఏంటంటే నాకు ఎందుకో బెటర్ థింగ్స్ ఆఫర్ చేస్తుందేమో. సో, నేనేంటంటే ఫైట్ చేస్తాను. దీనికోసం స్టాండ్ తీసుకుంటాను అని ఆ కాన్ఫిడెన్స్‌తో మీరు ముందుకు వెళ్తే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే కంప్లీట్‌గా పాస్ట్‌ని పక్కన పెట్టేయాల్సుంటుంది. వీళ్ళు న్యూ పర్సన్ అయినా, ఓల్డ్ పర్సన్ అయినా పాస్ట్‌తోని ప్రెజెంట్‌ని కంపేర్ చేయకూడదండి. పాస్ట్‌లో మేబీ ఈ పర్సన్ ఒకలా ఉండొచ్చు. బట్ ప్రెజెంట్‌లో వీళ్ళు కూడా చేంజ్ అయ్యి ఉంటారు కదా! సో, వీళ్ళ ప్రెజెంట్ వెర్షన్‌ని బేస్ చేసుకొనే వీళ్ళతో మీరేంటంటే రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయాలి. సో, వీళ్ళని వీళ్ళలానే చూడాలి అనేలాగా లైక్ ఏంటంటే ఇది కూడా ఒక న్యూ బిగినింగ్ ఆర్ ఇది కూడా ఒక న్యూ రిలేషన్‌షిప్ లాగా మీరు కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళాల్సుంటుందండి. వీళ్ళు మీకు ఇయర్స్ నుంచి తెలిసినా సరే, ఇప్పుడు వీళ్ళతో మీకు ఒక కనెక్షన్ ఏర్పడినప్పుడు ఇప్పటినుంచే ఇది కన్సిడర్ చేయాలన్నమాట. సో, వీళ్ళొక న్యూ పర్సన్ నా లైఫ్‌లోకి వస్తున్నారు. ఆ పాస్ట్ పర్సన్ వేరు. ఆ పాస్ట్ సెల్ఫ్ అనేది డిఫరెంట్. సో, అది ఈ రిలేషన్‌షిప్‌ని ఎఫెక్ట్ చేయకూడదు అనే వేలోనేంటంటే మీరు ఆ నెగటివిటీని అవాయిడ్ చేయాలండి. ఈ సిట్యుయేషన్‌లోని మీతో మీరు ముందు పీస్ చేసుకోవాలి. మీరేంటంటే ఫైట్ చేయకూడదు. ఎందుకంటే ఈ టైంలో మీ థాట్స్ ఏం చేస్తాయంటే మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తుంటాయి. ఆర్ మిమ్మల్ని ఏంటంటే మిస్‌లీడ్ చేస్తుంటాయి. పాస్ట్‌లో ఈ పర్సన్ హర్ట్ చేశారు. సో, మళ్ళీ ప్రెజెంట్‌లో కూడా వీళ్ళు హర్ట్ చేయొచ్చు. ఆర్ పాస్ట్‌లో అంటే మీరు హర్ట్ అయ్యారు ఒక రిలేషన్‌షిప్‌లో. సో, ప్రెజెంట్‌లో కూడా మళ్ళీ హర్ట్ అవ్వచ్చు. ఇలా అంటే మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో, అది మీరు వినకూడదండి. మీ క్లారిటీతోని
పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు. సో, అలా అనుకుంటే అసలు ఎప్పటికి కూడా ఒక రిలేషన్‌షిప్ అనేది మీరు స్టార్ట్ చేయలేరు. ఆర్ మీ హ్యాపీనెస్‌ని మీరు ఎప్పటికి కూడా ఫైండ్ చేయలేరు అనే వేలోని మీరేంటంటే బిలీవ్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సుంటుందండి. అప్పుడే మీరేంటంటే ఇక్కడ హ్యాపీనెస్ వెతుక్కోగలరు. ఆర్ ఈ పర్సన్‌తో మీరు హ్యాపీగా ఉండగలరు. రీజన్ ఏంటంటే మీరు ఇలా అంటే కంటిన్యూ అవుతుంటే లైక్ మీలో కూడా డెవిల్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, ఈ డెవిల్ ఎనర్జీ మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమవుతదంటే మీకు తెలియకుండానే ఈ పర్సన్‌ని మీరే హర్ట్ చేస్తారు. ఆ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, కన్‌ఫ్యూజ్ చేయడం కానీ చేయరు. ఎందుకంటే వాళ్ళ వెర్షన్‌లో వాళ్ళేంటంటే ఏదైతే చేయాలనుకుంటారో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ క్లియర్‌గా ఈ డెవిల్ ఎనర్జీని పొసెస్ చేస్తుంది ఎవరు అంటే మీరే కాబట్టి, సో దీనివల్ల ఏమవుతుందంటే మీరెప్పుడైతే ఇక్కడ నెగెటివ్‌గా థింక్ చేస్తుంటారో ఆర్ మానిప్యులేట్ అవుతుంటారో ఇక్కడ మిమ్మల్ని వ్యక్తులు కూడా మానిప్యులేట్ చేస్తూ ఉండొచ్చు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు. సో వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఇలా అంటే మీ క్లారిటీతోని మీరు ఇప్పుడు ఆ ఎనర్జిటిక్ కనెక్షన్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అది రియల్ అని పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా సో ఏం జరిగినా సరే నా హ్యాపీనెస్‌ని నేను ఈ రిలేషన్‌షిప్‌లో వెతుక్కుంటాను. దీనికోసం ఫైట్ చేస్తాను అనే వేలో కానీ మీరు ముందుకు వెళ్తే పెద్దగా మీరేంటంటే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయరండి. నిజంగానే మీ హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది. అంటే మీరు అనుకోవచ్చు గతంలో చాలా జరిగిపోయాయి కదండీ! సో మళ్ళీ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని. అలాంటి భయాలేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకొకటి అర్థమైందండి. మోస్ట్‌లీ నేను న్యూ పర్సన్ గురించి ఎక్కువ మాట్లాడను. బట్ పాస్ట్‌లో మీరొక పర్సన్‌తో కనెక్ట్ అయ్యి వాళ్ళు మీకు దూరం అయిపోయి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోని మీకు ఛాన్స్ కావాలి. మీరు హ్యాపీగా ఉంటారా? లేదా? అనే ఒక క్వెషన్ కానీ మీలో ఉంటే, పాస్ట్‌లో అది జరిగిందని మళ్ళీ కూడా ఫ్యూచర్‌లో అది జరుగుతుందని మీరు అనుకోవద్దు. కానీ మీ థాట్స్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నట్టయితే కొంచెం స్టేబుల్‌గా, క్లియర్‌గా అంటే అర్థం చేసుకొని స్టెప్ అయితే వెయ్యాలండి. అంటే మీతో మీరు ఫైట్ చేసి ఈ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే, పాస్ట్‌లో జరిగింది ప్రెజెంట్‌లో జరగదు. ఆర్ ఫ్యూచర్‌లో జరగదు. దానికి రీజన్ ఏంటంటే ఈ పాస్ట్ ట్రామా మీరు క్యారీ చేస్తున్నప్పుడు, ఆ పర్సనే మీకు ప్రాబ్లమ్ తీసుకురావాలని ఏం లేదు. మీ ట్రామా వల్ల కూడా మీరేంటంటే థింగ్స్‌ని కరెక్ట్‌గా ఆపరేట్ చేయలేక కూడా ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బావుంటుందండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! ఈ పర్సన్‌కి మీరు కనెక్ట్ అయ్యారు. ఈ పర్సన్‌తోని మీరెందుకో కానీ ఆహ్, ఆ కనెక్షన్‌ని ఫీల్ అవ్వగలుగుతున్నారు. అండ్ ఈ పర్సన్ గురించి కూడా మీరు ఆలోచించకుండా ఉండలేకపోతున్నారండి. కానీ మీలోనేంటంటే ప్రెజెంట్ ఆ కాన్ఫిడెన్స్ లేదు. సో, మీరేంటంటే ఆ మెజిషియన్ ఎనర్జీని పొసెస్ చేయాలి. నేను 100% ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకుంటాను. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ రిలేషన్‌షిప్ కోసం నేను ఫైట్ చేస్తాను. బట్ ఇంకా నాలోని అంటే ఏవైనా బ్లాకేజెస్ ఉన్నాయి. సో, నేనెక్కడ కరెక్ట్ చేసుకోవాలి? ఆర్ ఈ పర్సన్ విషయంలో నేను ఎలా డీల్ చేయాలి? ఈ క్లారిటీ మీరు తెచ్చుకోవాలండి. అంతవరకు ఏమవుతుందంటే మీ లైఫ్‌లోకి డివైన్ టైమ్ రాదు. పర్టిక్యులర్‌గా మీలో ఎవరైనా సరే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే మీలో ఈ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు ఆర్ మీకేంటంటే ఇది పాజిటివ్ అనిపించే వరకు కూడా యూనివర్స్ ఈ పర్సన్‌ని మీకు దగ్గర చేయదండి. అంటే వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. అండ్ ఆ కనెక్షన్ కూడా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు కానీ, థింగ్స్ ఏంటంటే మీకు రియాలిటీలో షేప్ తీసుకోవడం అనేది కనిపించదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఇంకా ఇది నేను హ్యాండిల్ చేస్తాను అనుకోని ఒక స్టెప్ ముందుకు వేయడానికి రెడీగా ఉంటారో, అప్పుడు మీకు ఈ సిట్యుయేషన్‌లో మూవ్‌మెంట్ కనిపిస్తదండి. అంతవరకు ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా చేద్దాం అనుకున్నా ఆర్ రష్ అయిపోతున్నా సరే, అన్నీ కూడా పెండింగ్‌లో ఉండిపోతాయండి. సో, బేసిక్‌గా మీరు ఇక్కడ ఈ కనెక్షన్ ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇది వర్తీ. దీనికోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నట్టు ఉన్నారు అంటే ఖచ్చితంగాను ఇక్కడ థింగ్స్ బెటర్ అవుతాయండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుందండి. లాంగ్ రన్‌లో హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీ పాస్ట్ ఫియర్స్‌తో మీరు బ్యాటిల్ చేసి, మీ ప్రెజెంట్ థాట్స్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయకుండా మీరు చూసుకొని మీరేంటంటే ఒక స్ట్రెయిట్ పాత్‌తో వెళ్ళాల్సుంటుంది. అప్పుడే మీకేంటంటే ఇక్కడ థింగ్స్ ఈజీ అవుతాయండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.